హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము ఏఎస్ రావు నగర్ పార్క్‌కి వెళ్ళామండి. సో, అందులో ఉన్న పార్క్ గురించి మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మేము ఎంటర్ అయ్యాం. ఈ పార్క్‌లో చూడగానే ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఫొటోస్ ప్రతి ఒక్కరూ తీసుకునేలా అంత అందంగా ఉన్నాయన్నమాట. సో, మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే చక్కటి వే ఉంది మనం వెళ్ళడానికి. ఈ పార్క్‌లో మనకు చాలా బాగున్నాయన్నమాట. ఎలాంటివంటే వెదర్ వచ్చేసి చల్లగా, కూల్‌గా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ పార్క్‌లో చిల్డ్రన్స్ చాలా బాగా ఎంజాయ్ చేయగలరు. సో, చూడండి, నేను చూపిస్తాను. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఈ పచ్చని చెట్లు కొన్ని అక్కడక్కడ కూర్చోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి ఎంతమంది వచ్చారో. చూడ్డానికి ఇది కాలనీ పార్కే. కానీ చాలామంది వస్తుంటారు. డైలీ ఒక 300-400 మెంబర్స్ ఈజీగా వస్తారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పార్క్ వచ్చేసి మినిమం 5-6 ఎకర్స్ ఉంటుండొచ్చు. చాలా పెద్దగా ఉంది పార్కు మనకు ఎంజాయ్ చేయడానికి. చూడండి ఎలా కూర్చున్నారో అందరూ కూర్చోవడానికి మంచిగా గద్దెలు ఉంటాయి కుర్చీల్లాగా. మనం ఇంకా కొంచెం ఇలాగే ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి, ఈ ఖాళీ ప్లేస్ అంతా స్కేటింగ్ నేర్పిస్తారు ఇంకొంచెం టైం అవ్వగానే. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఎలాంటిది లేదు. మేము 5కి అలా వెళ్ళాము మేము. చూడండి మేము ఇలా వెళ్తే ఎంత బాగున్నదో చూడ్డానికి. ఇక్కడ చూడండి, ఇప్పుడు చిల్డ్రన్ ఐటమ్స్ దగ్గరికి వచ్చేసాం మనం. చిల్డ్రన్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి పిల్లలు. ఈ పిల్లలు అసలు ఇది ఖాళీగానే లేవనుకోండి. మేము ఉన్నంతసేపు మేము ఒక 4 అవర్స్ ఉన్నాము. ఈ 4 అవర్స్‌లో అసలు ఈ ఖాళీగానే లేవు. ఈ జారడానికి ఉండే జారుడు బండలు కావచ్చు, ఏదైనా ఉయ్యాలయి కావచ్చు, అసలు దొరకలేదు. ఉయ్యాలయితే మా పాపకు దొరకలేదు. ఎంత ట్రై చేసినా కానీ అంత జనం వచ్చారన్నమాట. ఇక్కడ చూస్తే మార్నింగ్ వాక్ వచ్చిన పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్‌లో ఉండే టైప్‌లో ఉంటుంది. చూడండి ఇలా కూర్చొని లేపడానికి, ఇక్కడ మనం రౌండ్‌గా తిప్పితే మన మజిల్స్ పెరుగుతాయి. సో, అలా ఉన్నది. ఇక్కడ చిల్డ్రన్ ఐటమ్స్ వచ్చేసి చూడండి బాబు ఎలా చేస్తున్నాడో. నైస్ కదా. ఇక చూడండి మా పాప ఇక్కడ ట్రై చేస్తుంది జారుడు బండ వెళ్ళడానికి. చూడండి ఎలా జారేస్తుందో, టక జారేస్తుంది. అండ్ షీ ఎంజాయ్డ్ ఇట్ అన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసింది. స్కేటింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు ముందుగా నేను చెప్పినట్టుగా. ఇలా చూడండి, యాక్చువల్గా నేను కొంచెం లేట్గా తీశాను, దానివల్ల ఒకరిద్దరే కనబడుతున్నారు. కానీ అరౌండ్ 25-30 మెంబర్స్కి ఇలా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. బాగుంది కదా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.